మద్దతుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో ఆరోపణలు ఎదుర్కొన్న కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. సీఎం సొంత జిల్లాలోనే మెగా కృష్ణారెడ్డికి 1100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. మెగా కృష్ణారెడ్డితో తెలంగాణ సొమ్ము కక్కిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంట్రాక్టులు ఇవ్వడం వెనుకున్న మతలబు ఏంటని ప్రశ్నించారు. ఎక్సైజ్ కుంభకోణంలో ఉన్న రేవంత్ బామ్మర్ది సృజన్ అనే వ్యక్తికి చెందిన శోధా కంపెనీకి 400 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నిధుల్లో జరిగిన అవినీతిపై ఈడీ సిబిఐ ఎంక్వైరీ కోరతామని మహేశ్వర్ రెడ్డి అన్నారు. సివిల్ సప్లైస్ టెండర్ అయితేనేమి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ పబ్లిక్ హెల్త్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తమరి సొంత శాఖ అయినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ సిఎన్సి గారు మీరు చేస్తున్నటువంటి ఇది ఒకటే కాదు, ఇంకా చాలా టెండర్స్ ఉన్నాయి. ఒకటొకటిగా నేను బయటకు చెప్తాను. ఇది అమృత్ కేంద్ర ప్రభుత్వం నిధులు కాబట్టి నేను ముందుగా దీన్ని టేకప్ చేశాను. ఇంకా పబ్లిక్ హెల్త్ లో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి చాలా అంశాలు నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఈరోజు ఈ 3000 కోట్ల రూపాయల అంశంలో ఇంత పెద్ద ఎత్తున కేఎన్ఆర్ దాంట్లో మళ్ళీ మీ తమ్ముడు ముఖ్యమంత్రి గారి తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. కేఎన్ఆర్ కంపెనీ నరసింహారెడ్డి గారి కంపెనీలో మీ తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. మరి వర్క్ కా లేకుంటే మొత్తం కంపెనీకా ఇంకా దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీ సొంత బామ్మర్ది అయినటువంటి సృజన్ గారు శోధా కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో మరి గత ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కుటుంబ పాలన గత ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందిస్తూ అది కుటుంబ పాలన అని చెప్పేసి కేసీఆర్ హరీష్ ఇద్దరే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెప్పారు కదా. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారి తమ్ముడు ముఖ్యమంత్రి గారి బామ్మర్ది నేను ఇంకా కుటుంబ అంశాలకు వెళ్ళడం లేదు. ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా. మరి ఈ అంశంలో